శాంతి భద్రతలను గాడిలో పెట్టేందుకు పోలీసులు చేస్తున్న కృషి గురించి అందరికీ తెలిసిందే. కొందరు రక్షక భటులు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తూ ఉంటారు. అచ్చం అలాంటి ఘటన తాజాగా కాకినాడలో చోటు చేసుకుంది. తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఓ ఉమెన్ కానిస్టేబుల్ ట్రాఫిక్ ను క్లియర్ చేసి అందరి మన్ననలు పొందారు. ట్రాఫిక్ లో చిక్కున్న అంబులెన్స్ ను ట్రాఫిక్ నుంచి తప్పించారు. స్థానికుల వివరాల ప్రకారం నిన్న సీఎం పర్యటన సందర్భంగా రంగంపేట పోలీస్ స్టేషన్ చెందిన మహిళా కానిస్టేబుల్ ఆముదాల జయశాంతికి కాకినాడలో డ్యూటీ వేశారు. దీంతో ఆమె తన బిడ్డను కాకినాడలో బంధువుల ఇంట్లో ఉంచి డ్యూటీకి వెళ్లారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత తన స్వగ్రామం వెళ్లడానికి ఆమె బయలుదేరారు. అయితే కాకినాడ సామర్లకోట రోడ్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో ఆమె చూస్తూ ఉండలేకపోయారు. వెంటనే తన బిడ్డను చంకలో ఎత్తుకుని రోడ్డుపై నిలబడి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అక్కడున్న ప్రయాణికులు ఆమెను అభినందించారు. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఒకవైపు తల్లి బాధ్యతను, మరోవైపు కానిస్టేబుల్ విధులు నిర్వహించడంతో అందరూ మెచ్చుకుంటున్నారు. నాడు రణరంగంలో బిడ్డను భుజానికి కట్టుకుని యుద్ధం చేసి రాణి రుద్రమదేవిలా జయశాంతి కనిపించారు. మీరు ఏ స్టేషన్ పరిచమ్మా? ఎందుకు ఎక్కడ మీరు విధులు నిర్వహిస్తున్నారు? ఓకే, థ్యాంక్ యూ అమ్మా.